అర్ధరాత్రి 2 గంటలకి తెలంగాణ పోలీసులకు ఫోన్ చేస్తే నాకు హెల్ప్ చేయలేదు అని చెప్పి ఓ యువతి ఆరోపణలు చేస్తోంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాను, లింగంపల్లి దగ్గర దిగాను. లింగంపల్లి కొంచెం ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది, వెళ్ళడానికి భయం వేసింది, అన్సేఫ్ కాదనిపించింది. సో ఎవరిని హెల్ప్ అడగాలో తెలియని టైంలో పోలీసులకు కాల్ చేసి, సరే నన్ను ఇలా డ్రాప్ చేస్తారా, మరి నేను వెళ్ళాల్సిన లొకేషన్కి అని అడిగితే, నేను డ్రాప్ చేయాలని రూల్ ఏమైనా ఉందా అని పోలీసులు మాట్లాడారు అంటుంది. యాక్చువల్గా అయితే లింగంపల్లి దిగేపాటికి 11:10 అలా అవుతుంది. కానీ ట్రైన్ ఏదో ప్రాబ్లం ఉండటం వల్ల, ట్రైన్ లేట్ అవ్వడం వల్ల 1:45 అంటే అరౌండ్ 2 o'clock అయింది నైట్. ఆ టైంలో పోలీసులు నాకు హెల్ప్ చేస్తారు అనుకుంటే వాళ్ళు ఇలా నన్ను అనేశారు అని చెప్పి ఆమె వీడియో పెట్టింది. ఆ వీడియో ఇప్పుడు చాలా సర్క్యులేట్ అవుతుంది, వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అయితే దీని మీద చందానగర్ పోలీసులు స్పందించారు. మేము ఆమెతో అలా రూడ్గా మాట్లాడలేదండి, మేము రాలేము, ఒక క్యాబ్ బుక్ చేస్తాం, క్యాబ్లో వెళ్ళండి అని చెప్పాం ఆ టైంలో. కానీ ఆ యువతి ఇలా వీడియో చేసిందని పోలీసులు అంటున్నారు. అయితే తెలంగాణ పోలీసులు నైట్ 12 తర్వాత మహిళలకు ఏదైనా ప్రాబ్లం ఉంటే పోలీసుల్ని ఆశ్రయించండి, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు అని చెప్పారు. మహిళల సేఫ్టీ తెలంగాణలో ఉందా లేదా, ఎందుకు ఆ యువతికి హెల్ప్ చేయలేదు అని చెప్పి సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్స్ చేస్తారు. అసలు పోలీసులు క్యాబ్ బుక్ చేస్తా అన్న తర్వాత యువతి ఎందుకు నో చెప్పింది? వాళ్ళు నిజంగా బుక్ చేస్తా అన్నారా, లేదా యువత చెప్పిన మాటలే నిజమా? మేము ఎందుకు డ్రాప్ చేయాలని రూల్ ఏమైనా ఉందా అని ఉంటారంటారా అసలు పోలీసులు నిజంగా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.